కెరీర్ గ్యాప్ వాళ్ళకి జాబ్ పక్కా వచ్చే ప్లాన్ చేసుకోవాలి. ఎస్, ఖచ్చితంగా ఎంత కెరీర్ గ్యాప్ ఉన్నా జాబ్ వస్తుంది. సో నాన్ ఐటీ వాళ్ళకి, లేకపోతే ఐటీలో ఉంటూ డొమైన్ షిఫ్ట్ అవ్వాలనుకునే వాళ్ళకి, లేకపోతే గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతూ దీని సైడ్ మారాలనుకునే వాళ్ళకి సో కొన్ని 5 స్టెప్స్ ఉన్నాయి. ఆ 5 స్టెప్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. సో డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. అంటే కెరీర్ గ్యాప్ ఉండి మనము జాబ్లోకి వెళ్ళొచ్చా, నాన్ ఐటీ నుంచి జాబ్లోకి వెళ్ళొచ్చా, చాలా ఎక్కువ ఇయర్స్ నేను గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయ్యాను, నేను ఐటీకి రావచ్చా అనుకునే వాళ్ళు ఖచ్చితంగా రావచ్చు. మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఒక ఆప్షన్ చెప్తాను, ఆన్ జాబ్ ట్రైనింగ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఆన్ జాబ్ ట్రైనింగ్ అంటే చాలా ఉన్నాయి. సో జాబ్లో జాయిన్ అయిన తర్వాత నువ్వు కోర్స్ నేర్చుకుంటూ, ట్రైనింగ్ తీసుకుంటూ, వాళ్ళ ఎక్స్పీరియన్స్తో పాటు ట్రైనింగ్, రియల్ టైమ్ ప్రాజెక్ట్స్. సో ఈ కెరీర్ గ్యాప్ ఉన్న కొంతవరకు తీసుకుంటూ కొన్ని కోర్సులు లైక్ సేల్స్ ఫోర్స్, సైబర్ సెక్యూరిటీ, జావా ఫుల్ స్టాక్ అండ్ దీంతో పాటు రియాక్ట్ జేఎస్, సర్వీస్ నవ్వు ఇలాంటి కోర్సెస్ తీసుకుంటారు. అలా కాకుండా కెరీర్ గ్యాప్ నుంచి డైరెక్ట్గా కొంత మనము రియల్ టైమ్ ప్రాజెక్ట్స్, రియల్ టైమ్ సినారియోస్ తెలుసుకొని కూడా మనం కెరీర్ స్టార్ట్ చేయొచ్చు. ఇక్కడ ఇంపాసిబుల్ అనే పదం అని లేదు. సో పాసిబిలిటీస్ ఉంటాయి, కొంతవరకు పాసిబిలిటీస్ ఉంటాయి. కొందరికి ఎక్కువ కెరీర్ గ్యాప్ ఉంటే పాసిబిలిటీ అవకాశాలు అని తక్కువ వస్తూ ఉంటాయి. అండ్ ఇక్కడ మెయిన్గా ఏంటి అంటే మనకి 5 స్టెప్స్ ఉంటాయి. 5 స్టెప్స్ ఫాలో అయితే ఖచ్చితంగా జాబ్ వస్తుంది. స్టెప్ 1 వచ్చేసి ఏంటి అంటే కోర్స్ సెలక్షన్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీకు ఏది సూట్ అవుతుంది, మీ బ్యాక్గ్రౌండ్ ఏది, సో మీరు కోడింగ్ ఎలా ఉండాలి, ఎక్కువ కోడింగా, మోడరేట్ కోడింగ్ ఉన్నా పర్లేదా. సో ఇది అంటే కోర్స్ సెలక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ అట్ ద సేమ్ టైం సో ఇప్పుడు కాల్స్ ఉన్నాయా లేదా, ఎంత ఇయర్స్ మీ ఎప్పుడు పాస్ అవుట్ అయ్యారు, ఎంత గ్యాప్ ఉంది, ఈ కోర్సు సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి ఎంత ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఉంది. సో ఖచ్చితంగా మీరు చాలా జాగ్రత్తగా ఈ స్టెప్ 1 అనేది చూసుకోవాలి. అండ్ స్టెప్ 2 వచ్చేసి ఏంటి అంటే డాక్యుమెంట్స్ అనేవి, ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఏదైతే వర్కింగ్ ఉందో, సో అంటే ఇవి కొత్తగా అంటే దీనికి సంబంధించిన ఐటీలోకి రావాలనుకుంటున్నారో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కానీ, సో ఈ ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్ అనేది ఆస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది రైట్ డైరెక్షన్లో వెళ్ళాలి. సో ప్రతిదీ మనకి ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు మేజర్ రోల్ బీజీవీ కూడా చాలా స్ట్రిక్ట్ అయింది కాబట్టి సో ఈ స్టెప్ 2 అనేది కూడా చాలా మేజర్ రోల్. స్టెప్ 3 వచ్చేసి ఏంటి అంటే రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ మనకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. రియల్ టైమ్ సినారియోస్ తెలిసి ఉండాలి, రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ తెలిసి ఉండాలి. సో ఒక 4 years ఎక్స్పీరియన్స్గా ఉన్నవాడిగా వెళ్తే దానికి తగ్గ టాస్క్లు నీకు అసైన్ చేస్తాను, నువ్వు చేయగలిగి ఉండాలి, విచ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ స్టెప్ 4 వచ్చేసి రియల్ టైమ్ ఎన్వైర్న్మెంట్ తెలిసి ఉండాలి. అంటే ప్రాజెక్ట్ తెలిసింది, కోర్స్ నేర్చుకున్నారు, సో డాక్యుమెంట్స్ చూసుకున్నారు, సో తర్వాత రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ అండ్ రియల్ టైమ్ ఎన్వైర్న్మెంట్లో ఎలా ఉండాలి. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే స్టాండప్ మీటింగ్స్ ఉంటాయి, టీమ్ మీటింగ్స్ ఉంటాయి. సో వాళ్ళు అసలు ఏం మాట్లాడుతున్నారు, టెక్నికల్ వర్డ్స్ ఇదంతా కూడా మనం అర్థం చేసుకోవాలి. సో అర్థం చేసుకొని దాని తగ్గట్టు ఆ రియల్ టైమ్ ఎన్వైర్న్మెంట్ ఎలా ఉంటుందో, ఆఫీస్ ఎన్వైర్న్మెంట్ అని మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. అండ్ తర్వాత వచ్చేసి స్టెప్ 5 వచ్చేసి సర్వైవల్, విచ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. జాబ్ వస్తే సరిపోదు, జాబ్ తెచ్చుకోవడం ఎంత ఈజీయో సో ఈ పాయింట్లో ఈ సర్వైవల్ కంటే, ఈ స్టెప్ 5 కంటే ముందు ఇంకొకటి ఏంటి అంటే ఇంటర్వ్యూస్ ప్యాటర్న్ కూడా. ఇంటర్వ్యూస్ క్రాక్ చేయడం అంత కష్టమేం కాదు, కానీ ఈ సర్వైవలే మనకు ఎక్కువ ఇంపార్టెంట్. సో సర్వైవల్, జాబ్ వచ్చిన తర్వాత నువ్వు అవసరమైతే డౌట్స్కి సపోర్ట్ తీసుకొని సో చేయొచ్చు, కానీ ఆ సర్వైవల్ ఇంపార్టెంట్. అది స్టెప్ 5. సో జనరల్గా ఏంటి అంటే కెరీర్ గ్యాప్ వాళ్ళు లేకపోతే నాన్ ఐటీ నుంచి ఐటీకి రావాలనుకుంటే ఈ 5 స్టెప్స్ అనేవి ప్రతి స్టెప్లు మీరు జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే వెరీ మచ్ పాసిబిలిటీస్ ఉన్నాయి. అయితే ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు 2019 or 18 నుంచి 2022 వరకు ఒక లెక్క. 2019 నుంచి 22 ఒక లెక్క, 19 కింద నుంచి 16 వరకు, అంటే 16, 17, 18 వరకు ఒక లెక్క, అండ్ ఇక్కడ నుంచి 2013 నుంచి 16 వరకు ఒక లెక్క. అంటే 2016 అయినా కానీ మీరు 10 సంవత్సరాలు అయిపోతుంది కెరీర్ గ్యాప్. సో ఇఫ్ ఇట్ ఈస్ ఎక్సీడింగ్ మోర్ దాన్ 10 years అయితే సో పాసిబిలిటీ లేదా, అవకాశం లేదంటే 1 year టైం పెట్టాలి. ఏ కెరీర్ గ్యాప్లో ఎవరైనా కానీ 5 steps ప్రాపర్గా మనం తీసుకెళ్ళాలి అంటే మినిమం 9 months నుంచి 1 year టైం పెట్టాలి. వరస్ట్లో 6 months నుంచి 9 months మనం కూర్చుంటే మన ప్రాపర్ డైరెక్షన్ వెళ్తే ఖచ్చితంగా పాసిబిలిటీస్ ఉంటాయి. మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి, మార్కెట్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. కరెక్ట్గా మనం రైట్ గైడెన్స్తో రైట్ డైరెక్షన్లో వెళ్తే ఖచ్చితంగా పాసిబిలిటీస్ ఉంటాయి. సో దీనికి సంబంధించి మీరు ఓన్గా ట్రై చేయండి. మీకు ఒకవేళ గైడెన్స్ కావాలి అనుకుంటే యూ కెన్ అటెండ్ ఫర్ ఆఫ్లైన్ కౌన్సిలింగ్. ఎక్కువ కెరీర్ గ్యాప్ వాళ్ళకి ఒకటే చెప్తా ఉన్నా, ఆఫ్లైన్ అటెండ్ కండి, ఆఫ్లైన్ కెరీర్ కౌన్సిలింగ్ అటెండ్ కండి. అంటే మీకు వేరే వాళ్ళు సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, లేకపోతే రైట్ డైరెక్షన్లో నేను వెళ్ళగలుగుతాను అనుకుంటే గైడెన్స్ అనేది అవసరం లేదు. అలా కాకుండా ఎక్కువ కెరీర్ గ్యాప్ ఉంది అనుకుంటే ఆఫ్లైన్లో అటెండ్ అవ్వడానికి ప్రయత్నించండి. ఇది ఒకసారి ఆలోచన చేయండి. వెరీ మచ్ పాసిబిలిటీస్ ఉన్నాయి. 2026 ఈజ్ ఫుల్ ఆఫ్ ఆపర్చునిటీస్. థ్యాంక్ యూ.